మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. కీర్తనలు 63వ అధ్యాయము మొదటి 3 వచనాలని మీరు చూసినట్లయితే దావీదు గారు ఈ విధంగా చెప్తున్నారు. దేవా, నా దేవుడవు నీవే, వేకున నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీరు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగునుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును అని. అదే దావీదు గారు 5వ కీర్తనలో చెప్తున్నారు. ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, నీ సన్నిధిని నా ప్రార్థన సిద్ధము చేసి నేను కాచి ఎందును అని. చీటిక వేస్తే తనకు కావలసిన సమస్తము తనకు సమకూర్చగలిగిన పనివారు, సేవకులు, ప్రజలు ఉన్న వ్యక్తి, ఎన్నో బాధ్యతలు కలిగిన వ్యక్తి అయినప్పటికీ, రాజు అనే పొజిషన్లో ఉన్నప్పటికీ దావీదు గారు చెప్తున్నది ఏంటో తెలుసా? నా యొక్క దినము ప్రారంభించేటప్పుడు మొదటిగా నేను నీ సన్నిధిని వెతుకుతానయ్యా, నిన్ను నేను వెతుకుతానయ్యా, ప్రార్థిస్తానయ్యా అని అంటున్నారు. ఎందుకో తెలుసా? దావీదు గారు గ్రహించారు, నిజమైన సంతోషం, నిజమైన సమాధానం కేవలము దేవుని సన్నిధిలో మాత్రమే దొరుకుతుంది. మరి ఈ దినమున ప్రశ్న, నువ్వు దేన్ని వెతుకుతున్నావు? దావీదు గారు చెప్తున్నారు, ఉదయాన్న నేను దేవుణ్ణి వెతుకుతున్నాను అని. మరి నువ్వు నీ జీవితంలో దేనిని వెతుకుతున్నావు? దేనికి నువ్వు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నావు? ఒక్కసారి నువ్వు పరిశీలించుకుంటావా? మనలో ప్రతి ఒక్కరం కూడా పుట్టినది మొదలుకొని ఏదో ఒక వెలితి మన జీవితంలో ఉంది అని గ్రహిస్తూ ఉంటామండి. కొంతమంది చెప్తూ ఉంటారు, నాకు కావాల్సిన ప్రతిదీ ఉందండి, నాకు మంచి కుటుంబం ఉంది, నాకు మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు మంచి ఆరోగ్యం ఉంది, నాకు కావలసిన సమస్తాన్ని నేను కలిగి ఉన్నాను, కానీ ఏదో తెలియని వెలతి నా హృదయంలో ఉంది. ఎన్నిటితో దాన్ని పూడ్చాలని చూస్తున్నా కానీ ఈ యొక్క వెలతి రోజు రోజుకి నన్ను వేధిస్తుంది, కానీ ఈ వెలతి అనేది పోవడం లేదు నా జీవితంలోంచి. ఎంతోమంది చెప్తూ ఉంటారు, అన్నీ ఉన్నా కానీ ఏదో తెలియని బాధ కలిగి ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక వెలితిని తమ హృదయంలో చూస్తూ ఉంటారు. కొంతమంది అంటారు, ఇదిగో ఇంకొక వ్యక్తిని నేను వివాహం చేసుకుంటే వారు వచ్చి నన్ను పూర్తి చేస్తారు, సోల్మేట్ అంటారు. కానీ వివాహం చేసుకున్న తర్వాత కూడా వాళ్ళ యొక్క జీవితంలో, వాళ్ళ యొక్క హృదయంలో వెలితి ఉంటూనే ఉంటుంది. అది ఏదైనప్పటికీ ఆ యొక్క వెలితిని పూడ్చేందుకు నువ్వు ఎన్నింటిని యూజ్ చేసినప్పటికీ ఆ యొక్క వెలితి అలానే ఉంటుంది. అవి బంధాలైనప్పటికీ, బంధువులైనప్పటికీ, ప్రేమ అయినప్పటికీ, స్నేహమైనప్పటికీ, సంపాదన అయినప్పటికీ, పని అయినప్పటికీ, ఏదైనా కానీ ఆ యొక్క వెలితిని పూడ్చలేదు. సంతోషం కోసము రకరకాల సబ్స్టాన్సెస్ని వాళ్ళ జీవితంలో యూజ్ చేస్తూ ఉంటారు. అడిక్ట్ అయిపోతూ ఉంటారు డ్రగ్స్కి, అడిక్ట్ అయిపోతూ ఉంటారు సినిమాలకి, అడిక్ట్ అయిపోతూ ఉంటారు పాటలకి, సినిమా పాటలకి, అల్లరితో కూడిన ఆట పాటలకి. కానీ ఇవేమి కూడా నిజమైన సంతోషం, సమాధానాన్ని ఇవ్వవండి. కేవలము ఒకే ఒక్క దగ్గర మీ యొక్క హృదయమునకు సంతోషము, సమాధానం దొరుకుతుంది. అది పర్మనెంట్గా ఉంటుంది. అది ఎక్కడో తెలుసా? యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. యేసు మాత్రమే నీ యొక్క జీవితంలో పర్మనెంట్ సంతోషం, సమాధానం ఇవ్వగలుగుతాడు. నమ్ముతారా? అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ధన్యులంట. ఎందుకంటే వారి జీవితంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఎన్ని ఉన్నా సంతోషం, సమాధానం లేని జీవితం అనేది వ్యర్థము. అయితే దేనిని వెతుకుతున్నాం? రైట్ నౌ, ఈ సమయంలో మనలో ప్రతి ఒక్కరం మన జీవితాల్లో ఏదో ఒక విషయం కొరకు ఎదురు చూస్తూ ఉండేవారమే, ఏదో ఒక విషయాన్ని బట్టి ప్రయాసపడుతూ ఉండేవారమే. మన సమయాన్ని, మన యొక్క బలాన్ని, మన ఫోకస్ని, మన యొక్క అటెన్షన్ని, అన్నింటినీ ఎన్నో త్యాగాలు చేసి ఒక విషయంను బట్టి మనము ప్రిపేర్ అవుతూ ఉంటాం పొందుకోవాలి అని చెప్పి. అయితే అది పొందుకున్నప్పటికీ కూడా సంతోషం, సమాధానం రాకపోతే ఏం ప్రయోజనం అండి? యేసయ్య చెప్తాడు, మొదటగా మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని. కీర్తనలు 127వ అధ్యాయంలో చూసినట్లయితే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చును అని రాయబడింది. ఎంత చక్కని మాట! దేవుణ్ణి మొదటగా మీరు వెతుకుతున్నారా? మీ జీవితంలో మొదటి ప్రాధాన్యతని మీరు దేవుడికి ఇస్తూ ఉన్నారా? అయితే నీ కోరిక యావత్తు ఆయన సఫలపరుస్తాడు, నీ ఆలోచనని యావత్తు ఆయన సఫలపరుస్తాడు. నమ్ముతారా?
దేవుడు ఆశీర్వదించకపోతే, దేవుడు మన జీవితంలో లేకపోతే మనం దేన్ని పొందుకోలేమండి. ఎందుకంటే ఆయనే మన సోర్స్. దేవుణ్ణి వెతికేవారు 2 రకాలుగా ఉంటారు. మొదటిగా బై చాయిస్ వెతుకుతారు, రెండవదిగా బై ఫోర్స్ వెతుకుతారు. అంటే ఇంటెన్షనల్గా దేవుణ్ణి వెతికేవారు ఉంటారండి. క్రమశిక్షణ కలిగిన వారు, ఆత్మీయ క్రమశిక్షణ కలిగిన వారు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉంటారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నా కానీ దేవునితో సమయాన్ని గడపడం అనేది ఆపరు. దేవుని సన్నిధికి వెళ్ళడం అనేది ఆపరు. ఇటువంటి వారికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? కీర్తనలు 34వ అధ్యాయం 10వ వచనం, సింహం యొక్క పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేడు కొదువై ఉండదు అని. అయితే రెండవ రకం ఉన్నారు, బై ఫోర్స్ వస్తారు. ఎవరో ఒకరు వాళ్ళని పుష్ చేయాలి దేవుని సన్నిధికి వెళ్ళు అని, ఎవరో ఒకరు వాళ్ళని పుష్ చేయాలి ప్రార్థించు అని, లేదా జీవితంలో వారు ఎదుర్కొంటున్న ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక పరిస్థితి, ఏదో ఒక హెల్త్ కండిషన్ ఫోర్స్ చేస్తుంది వాళ్ళని దేవునికి మొరపెట్టు అని. అలా సిచ్యువేషన్స్ ఫోర్స్ చేస్తున్నాయని నిన్ను దేవుని వెతికేందుకు. దేవుడు ఇంటెన్షనల్గా ఆయన్ని వెతికే మనుష్యులను వెతుకుతున్నాడంటండి. కీర్తనలు 4వ అధ్యాయంలో చూసినట్లయితే 2వ వచనంలో దేవుని వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశం నుండి చూస్తున్నారంట. ఇప్పటికి కూడా ఆయన వెతుకుతూ ఉన్నాడు. ఆయన వెతికేవారు ఎవరన్నా ఉన్నారా అని. ఎందుకు అని అంటే ఆయన ఎవరైతే వెతుకుతున్నారో వారిని ఆశీర్వదించాలని దేవుడు ఆశపడుతున్నాడండి. దేవుణ్ణి ఎలా వెతకాలి? ఈ ప్రశ్న ఎంతోమందికి ఉంటుంది. దేవుణ్ణి వెతకడం ఎలా? సింపుల్. ప్రార్థన చేయండి, బైబిల్ చదవండి, ఉపవాసం ఉండండి, ధారాళంగా ఇచ్చే గుణాన్ని కలిగి ఉండండి. ఏది కూడా ఉత్తిన అయిపోదండి. సక్సెస్ ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోదు కదా. ఒక వ్యక్తి తన యొక్క పనిలో ప్రావీణ్యత కలిగి ఉన్నాడు అని అంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంది. ఆయన ఎంతగానో తన యొక్క సమయాన్ని వెచ్చించాడు, ఎన్నో త్యాగాలు చేశాడు, ఎంతో ఫోకస్డ్గా ఆ యొక్క స్థితికి రాగలిగాడు. అలాగే దేవునితో మీ యొక్క బంధము దృఢంగా ఉండాలి అని అంటే ఎఫర్ట్స్ కావాలి. దేవునితో మీరు సమయాన్ని ఇంటెన్షనల్గా గడపాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, దేవుని యొక్క వాక్య ప్రకారము జీవించాలి. ఇలా చేస్తేనే మీ యొక్క బంధం అనేది బలపడుతుంది. దేవునితో మీ యొక్క బంధం ఎంత బలంగా ఉంటుందో టెంప్టేషన్స్ మీకంతా దూరంగా ఉంటాయి, టెంప్టేషన్స్ అంతా వీక్గా ఉంటాయి. శోధన రాకుండా ఉండదు, కానీ శోధనను జయించేవారుగా ఉంటారు. యోసేపు దేవునితో సన్నిహిత్యంగా ఉన్నాడు. దేవునితో యోసేపుకున్న బంధము చాలా దృఢమైనది. అందుకే పోతీఫర్ యొక్క భార్య ఆయన్ని వచ్చి పాపం చేయమని విసిగిస్తూ ఉన్నా కానీ ఆ యొక్క పాపమును చేయకుండా తన యొక్క హృదయమును ఆయన కంట్రోల్ చేసుకోగలిగాడు. ఆ పాపం నుంచి పరిగెత్తగలిగాడు, పారిపోయాడు. ఎందుకో తెలుసా? దేవునితో ఆయనకున్న బంధం అంతటి గొప్పది. అయితే సొలొమోను రాజుకి దేవుడు 2 మార్లు చెప్పాడంట, ఇదిగో నువ్వు అన్య దేవతల్ని పూజిస్తున్నావు, ఇలా ఉంటే నేను నిన్ను విడిచిపెట్టేస్తాను అని దేవుడు హెచ్చరించినప్పటికీ కూడా సొలొమోను గారు తన యొక్క పాపమును విడిచిపెట్టలేదు. తన యొక్క భార్యలు చెప్పిన మాటను విని అన్య దేవతలను పూజించడం, వాళ్ళకి బలులు అర్పించడం చేశాడు. ఎందుకు అతను ఆ యొక్క పాపముని కంట్రోల్ చేసుకోలేకపోయాడు? ఎందుకు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు అని అంటే దేవునితో అతనికి సరైన సాన్నిహిత్యం లేదు. కాబట్టి దేవుణ్ణి వెతికేవారుగా ఉండండి. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.